అల్లు అర్జున్, శిల్పా రవిరెడ్డి వీరిద్దరూ మంచి మిత్రులు. స్వయంగా అనేక సందర్భాల్లో బహిరంగంగానే వీళ్ళు చెప్పడం జరిగింది. గతంలో ఎన్నికలకు ముందు నంద్యాలలో శిల్పా రవిరెడ్డికి అనుకూలంగా అల్లు అర్జున్ కూడా అక్కడికి వెళ్ళాడు అని చెప్పి ఒక రకంగా ఇది రాజకీయ ప్రచారం లాంటిదేనని చెప్పి అప్పట్లో కూటమి నేతలందరూ కూడా తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. ఒక రకంగా మెగా కుటుంబానికి అల్లు అర్జున్కి మధ్య గ్యాప్ ఎప్పటి నుంచి పెరిగింది అని చెప్పుకోవచ్చు అంటే ఆ ఘటన తర్వాత నుంచే పెరిగిందని చెప్పుకోవచ్చు. సరే, తర్వాత అయిన సందర్భంలో కూడా అల్లు అర్జున్, శిల్పా రవిరెడ్డి అనేక సందర్భాల్లో కలిసి తిరిగారని చెప్పి ఇది కూడా వచ్చాయి. తరువాత మొన్న పుష్ప సినిమా రిలీజు సందర్భంగా కూడా అల్లు అర్జున్కి అయితే శిల్పా రవిరెడ్డి సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ వేదికగా అయితే శుభాకాంక్షలు తెలపటం, దానికి అల్లు అర్జున్ కూడా థ్యాంక్స్ అని చెప్పి ఒక రిప్లై ఇవ్వటం, ఇవన్నీ కూడా చూసాం. సరే, ఇక్కడ వరకు ఎక్కడ కూడా పెద్ద విచిత్రంగా లేదు. అంటే అల్లు అర్జున్ వెంట శిల్పా రవిరెడ్డి ఉన్నాడు, శిల్పా రవిరెడ్డి వెంట అల్లు అర్జున్ ఉన్నాడు. ఇక్కడ వరకు క్లియర్. మిగతా అంశాలు కాసేపు పక్కన పెడితే మరి అల్లు అర్జున్ మీద తరువాత జరిగిన పరిణామాలు మన అందరికీ తెలుసు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరగటం, అందులో ఒక మహిళ మృతి చెందడం, వాళ్ళ అబ్బాయి ప్రస్తుతానికి చావు బతుకుల మధ్య చికిత్స పొందుతుండటం, దాంతో కేసు నమోదు చేయడం, దాదాపుగా ఒక రోజు పాటు అంతా ఒక నైట్ అంతా కూడా జైల్లో ఉండాల్సిన విషయం మనందరికీ తెలుసు. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి వచ్చిన వెంటనే అనేక మంది సినీ ప్రముఖులు వెళ్ళి అల్లు అర్జున్ను కలిసి కొంత సంఘీభావం ప్రకటించడం అయితే మనందరం చూసాం. మరి శిల్పా రవిరెడ్డి ఏమైపోయాడు? అల్లు అర్జున్ అరెస్టు దగ్గర నుంచి శిల్పా రవిరెడ్డి అక్కడ కనపాల. పోనీ శిల్పా రవిరెడ్డి ఇండియాలో లేడు అనుకోవడానికి ఇండియాలోనే ఉన్నాడని చెప్పి బలమైన టాక్ నడుస్తుంది. ఒకవేళ ఇండియాలో లేకపోయినా సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్కి బాసటగా నిలవచ్చు, అల్లు అర్జున్కి సంఘీభావం తెలపొచ్చు. బట్ ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్టు జరిగిందో అప్పటి నుంచి కూడా శిల్పా రవిరెడ్డి అనే వ్యక్తి ఎక్కడా కూడా కనపడటం లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏం నడుస్తుందంటే శిల్పా రవిరెడ్డి ఎక్కడ పుష్ప అని చెప్పి సెటైర్లు కూడా నడుస్తున్నాయి. ఎందుకనంటే ఆ రోజు నువ్వు శిల్పా రవిరెడ్డికి అండగా నిలబడ్డావు, పీక్ టైంలో నా మిత్రుడు అని చెప్పి నేను అండగా వెళ్ళానని చెప్పావు. నంద్యాల సమయంలో మాజీ ఎమ్మెల్యే, నంద్యాలకు శిల్పా రవిరెడ్డి ప్రస్తుతానికి మాజీ ఎమ్మెల్యే కూడా. సో పీక్ టైంలో చెప్పావు. మరి నీకు కష్టం వచ్చినప్పుడు శిల్పా రవిరెడ్డి ఎక్కడున్నాడు అని చెప్పి ఈరోజు అల్లు అర్జున్ అభిమానులే ప్రశ్నిస్తున్నారు. సరే, మిగతా వాళ్ళ సంగతి కాసేపు పక్కన పెడదాం, అలాంటి ఏదో కాంట్రవర్సీ చేస్తున్నారులే, కాసేపు పక్కన పెడదాం. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమంటున్నారు? శిల్పా రవిరెడ్డి ఎక్కడన్నా అని అడుగుతున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. మరి ఎక్కడ శిల్పా రవిరెడ్డి? ఎందుకు రాలేదు అంటే ఇన్సైడ్ వాదన ఏంటంటే వీరిద్దరి మధ్య కొంచెం దూరం పెరిగింది, అల్లు అర్జున్ శిల్పా రవిరెడ్డిని దూరం పెట్టాడు అనే ఒక వాదన నడుస్తుంది. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం అనడానికి జరిగిన పరిణామాలను బట్టి మనం ఊహించుకోవచ్చు. అందులో నిజం ఉందా అబద్ధం ఉందా అనేది జరుగుతున్న పరిణామాలను బట్టి మనం ఒక అంచనా వేసుకోవచ్చు. అల్లు అర్జున్ అరెస్టు తర్వాత శిల్పా రవిరెడ్డి ఎక్కడా కనపడలేదు. దీనికి ఎందుకు శిల్పా రవిరెడ్డి అల్లు అర్జున్ కొద్దిగా దూరం పెడుతున్నాడు అంటే అరెస్టు తర్వాత మెగా కుటుంబం మొత్తం కూడా అల్లు అర్జున్ వద్దకు చేరింది. ఎప్పుడైతే మెగా కుటుంబం మొత్తం అల్లు అర్జున్ వద్దకు చేరిందో అది శిల్పా రవిరెడ్డికి నచ్చల. శిల్పా రవిరెడ్డి దగ్గర ఉండాలంటే మెగా కుటుంబాన్ని వదిలేసి రావాలి అల్లు అర్జున్. అదే శిల్పా రవిరెడ్డికి నచ్చల. అందుకని ఏం చేశాడు? అల్లు అర్జున్కి దూరంగా ఉన్నాడు. ఇది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన. ఇక ఇదే సమయంలో ఆ రోజు నేను శిల్పా రవిరెడ్డికి అండగా నిలబడితే ఈరోజు కనీసం నన్ను కలవటానికి కూడా రాలేదనే ఒక ఫీలింగు అల్లు అర్జున్లో కూడా ఉందని చెప్పి బలంగా చెప్తున్నారు. ఆ రోజు నేను ఆ ఒక్కరోజు కన్నా మీటింగ్కి వెళ్ళకపోయి ఉంటే ఈరోజు అంతా సవ్యంగానే ఉండేది. ఈరోజు ఇంత దారుణమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా శిల్పా రవిరెడ్డి లాంటి వాళ్ళు వచ్చారా? రాలా. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం అనేది చిన్న విషయం ఏం కాదు, ఆయన మీద కేసు నమోదు అవ్వడం అనేది చిన్న విషయం ఏం కాదు. వాస్తవానికి ఇలాంటి సమయంలోనే ఎవరు సపోర్ట్ అయినా కావాలి. కానీ కరెక్ట్గా కష్టాల్లో ఉన్న సమయంలో శిల్పా రవిరెడ్డి వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఎవరు నిలబడ్డారు? అండగా మెగా ఫ్యామిలీ నిలబడింది. అప్పుడు ఏమర్థమైంది అల్లు అర్జున్కి? ఓహో, ఎప్పుడు నాకు నా ఫ్యామిలీయే అండగా ఉంటుంది తప్ప బయట వాళ్ళు కాదు అనే ఒక ఇది అల్లు అర్జున్కి అర్థమయ్యే కొంచెం దూరం పెట్టాడనే వాదన అయితే నడుస్తుంది. ఎందుకు శిల్పా రవిరెడ్డి రాలేదు అనే దానికి ఇప్పటివరకు సమాధానం లేదు. జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా మద్దతు ఇచ్చాడు. ఎందుకు? మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ దూరంగా ఉంటాడేమో, దూరంగా ఉంటే ఈ అల్లు అర్జున్ ఫ్యాన్ బేస్ అంతా కూడా వైసీపీ పార్టీకి అనుకూలంగా మారద్ది, ఇది వైసీపీ ఓటర్లుగా మారుతారు వీళ్ళనే ఒక భావన జగన్మోహన్ రెడ్డిలో కలిగింది. అందుకనే బహిరంగంగా మద్దతు ఇచ్చారు. సాధారణంగా ఒక హీరోకి బహిరంగంగా మద్దతు అనేది ఆఫ్ ద రికార్డ్ అవసరమైతే కాల్ చేసి పరామర్శించి మాట్లాడతారు తప్ప ఇలా బహిరంగంగా మద్దతు అనేది అంత గమ్ముని ప్రకటించరు. బట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చాలా వేగంగా స్పందించి ప్రకటించాడు. బట్ జగన్మోహన్ రెడ్డి అనుకున్నది తప్పు. జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడు? మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటారేమో అని అనుకున్నారు.
బట్ మెగా ఫ్యామిలీ అంతా ఒకటే. అల్లు అర్జునే స్వయంగా చిరంజీవి ఇంటికి వెళ్ళి, నాగబాబు ఇంటికి వెళ్ళి వాళ్ళతో కూర్చుని మాట్లాడి తదుపరి పరిణామాల గురించి మాట్లాడటం ఇవన్నీ కూడా చూసిన తర్వాత అర్థమైపోయింది. మెగా ఫ్యామిలీ అంతా కూడా మళ్ళీ ఏకతాటి మీదకి వచ్చారు. గతంలో ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నప్పటికీ కూడా బట్ ఈ ఇన్సిడెంట్ తర్వాత మొత్తం కూడా ఏకమయ్యారు. ఎవరైతే నా వాళ్ళు అనుకున్నారో శిల్పా రవిరెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళంతా దూరం అయ్యారు. సో వాళ్ళ బళ్ళు వాళ్ళే అవుతాయి అనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మీకు గతంలో సోషల్ మీడియాలో శిల్పా రవిరెడ్డి అల్లు అర్జున్ సినిమా రిలీజ్ సందర్భంగా కానివ్వండి, దివాళీ సమయంలో అల్లు అర్జున్ క్రాకర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అల్లు అర్జున్కి సంబంధించి ఏదో మేమంతా సంబరాలకి సిద్ధమని చెప్పి పోస్టులు కూడా పెట్టాడు. దానికి అల్లు అర్జున్ కూడా రెస్పాన్స్ ఇవ్వడం కూడా చూసాం. దానికి సంబంధించి సోషల్ మీడియాలో నేను మీకు పోస్ట్ కూడా చూపిస్తా, ఒకసారి చూడండి. ఇది శిల్పా రవిరెడ్డి అఫీషియల్ ట్విట్టర్ అకౌంటు. సో దీని నుంచే ఎప్పుడు చూడండి డిసెంబర్ 5న పుష్ప 2 విత్ ది వైల్డ్ ఫైర్ హిమ్సెల్ఫ్ అని చెప్పి ఒక ఫైర్ సింబల్ పెట్టి అల్లు అర్జును అలాగే శిల్పా రవిరెడ్డి ఉన్నటువంటి ఫోటోని అయితే షేర్ చేయడం జరిగింది. ఇది రీచ్ కూడా బాగా గట్టిగానే వచ్చింది. సో ఇదే సమయంలో ఇదే పోస్ట్కి అల్లు అర్జున్ కూడా థ్యాంక్స్ అని చెప్పి ఒక బ్లాక్ది లవ్ సింబల్ పెట్టి థ్యాంక్స్ అని చెప్పి ఒక రిప్లై ఇవ్వటం కూడా చూసాం. దీనికి ముందు కూడా పుష్ప రిలీజ్ అవుతున్న సందర్భంగా రోజు ఉదయం కూడా ఇదొకటి పెట్టడం జరిగింది. అలాగే అల్లు అర్జున్ క్రాకర్స్ నేను ఎందా చెప్పినట్టుగా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఫోటోలతో ఉన్నటువంటి పుష్ప ఫోటోలతో ఉన్నటువంటి ఈ క్రాకర్స్ను కూడా ఇందులో పెట్టుకుని ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. సో ఇది కూడా అప్పట్లో గట్టిగానే వైరల్ అయింది. మరి దీని తర్వాత ఎప్పుడైతే పుష్ప 2 రిలీజ్కు ముందు ఒక పోస్ట్ పెట్టారు, ఇంక అదే లాస్ట్. ఆ తర్వాత ఎటువంటి పోస్టు కూడా అల్లు అర్జున్ కోసం పెట్టలా, శిల్పా రవిరెడ్డి పెట్టలా. మరి ఎందుకు పెట్టలా? ఇది శిల్పా రవిరెడ్డి అఫీషియల్ అకౌంట్ ఇది. మరి ఎందుకు పెట్టలా? ఎందుకు అల్లు అర్జున్కి శిల్పా రవిరెడ్డి దూరం అయ్యాడు అంటే, ఆ రోజు తన మిత్రుడి కోసం అండగా నిలబడితే తనకు కష్టం వచ్చినప్పుడు అండగా లేడనే ఉద్దేశంతోనే అల్లు అర్జున్ కొద్దిగా దూరంగా పెట్టినట్టుగా వాదన నడుస్తుంది. ఇదే సమయంలో మెగా ఫ్యామిలీకి దూరంగా ఉండి వీళ్ళతో టచ్లో ఉంటే అది వైసీపీ ఉపయోగపడుతుందని వాళ్ళందరూ భావించారు. శిల్పా రవిరెడ్డి అంటే వైసీపీనే కదా, అందరూ భావించారు. బట్ ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో మెగా ఫ్యామిలీ మొత్తం ఈవెన్ పవన్ కళ్యాణ్తో సహా వెళ్ళి పరామర్శించడం, వాళ్ళంతా కలిసి ఉండటం, ఇదంతా కూడా జీర్ణించుకోలేని పరిస్థితి అయింది. సో అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ముందు నుయ్యి వెనక్పోయి, వీళ్ళు ఏదో ఆశించి ఏదో చేద్దాం అనుకున్నారు, బట్ అది రివర్స్ అయింది. వాస్తవానికి అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని కాదని అన్న సందర్భాలు ఎప్పుడూ లేవు, మెగా ఫ్యామిలీతోనే ఉన్నారు. బట్ ఆ ఎన్నికల సమయంలో జరిగినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ అనేది కొంత వారి మధ్య దూరం పెంచిందనే వాదన ఉంది. ఆఫ్ ద రికార్డు వాళ్ళు కలిసి ఉన్నారా లేదా మనందరికీ తెలీదు. ఇప్పుడు మనం ఏమనుకుంటాం అంటే పైకి వాళ్ళ మధ్య వైరం ఉందనుకుంటాం, బట్ లోనాలంతా కలిసే ఉంటారు. సో అలాంటిది ఏముందో మనకైతే తెలీదు. బట్ శిల్పా రవిరెడ్డి వ్యవహారంలో అల్లు అర్జున్ ఖచ్చితంగా ఆ రోజు తప్పు చేశానని అల్లు అర్జున్ బాధపడుతున్నాడు కాబట్టే ఈరోజు శిల్పా రవిరెడ్డిని దూరం పెట్టాడనే వాదన అయితే అటు సినీ వర్గాల్లో కానివ్వండి, రాజకీయ వర్గాల్లో కానివ్వండి ప్రధానంగా నడుస్తుంది. వాస్తవానికి అల్లు అర్జున్ అనే వ్యక్తి సినీ యాక్టర్ అయినప్పటికీ కూడా అటు జరుగుతున్నటువంటి ఘటనలు పొలిటికల్గా ప్రభావం చూపుతున్నాయి. అప్పుడు వెళ్ళింది తన మిత్రుడి కోసమే, బట్ అది పొలిటికల్గా కొంత ప్రభావాన్ని చూపింది. ఎందుకంటే అది ఎన్నికల సమయం కావటం, ఆల్రెడీ శిల్పా రవిరెడ్డి అనే వ్యక్తి పోటీ చేస్తున్న క్యాండిడేట్ కావడంతో ఇండైరెక్ట్గా ఇంపాక్ట్ అయింది. ఆ తర్వాత ఆ వైరం అనేది అలా కొనసాగుతూ వచ్చింది తప్ప అది ఎక్కడా కూడా తెగలేదు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ కూటమిలో ఉండటం, ఆయన కూడా స్వయంగా పోటీ చేయడం, ఆయనకు ఒక పార్టీ ఉండటం, ఆ పార్టీ నుంచి కొంతమంది పోటీ చేయటం, ఇలాంటి సమయంలో అక్కడికి వెళ్ళటం అనేది ఒక రకంగా ఇదైంది. బట్ అల్లు అర్జున్ ఆ రోజు స్పష్టంగా చెప్పింది ఏంటంటే రాజకీయాలతో సంబంధం లేదు, బట్ నా మిత్రుడి కోసం నేను వెళ్ళానని చెప్పి అల్లు అర్జున్ చెప్పారు. ఏది ఏమైనా అల్లు అర్జున్ శిల్పా రవిరెడ్డికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ను శిల్పా రవిరెడ్డి అల్లు అర్జున్కి ఇవ్వలేదు. ఏదో వాడుకుని వదిలేసే రకం కదా, వైసీపీ పార్టీ నాయకులు అంటేనే వాడుకుని వదిలేసే రకం. జగన్మోహన్ రెడ్డి కూడా ఎందుకు అల్లు అర్జున్కి వెంటనే మద్దతు పలికాడు అంటే మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటారేమో, నా వల్ల ఇంకా మెగా ఫ్యామిలీ మధ్య వైరం పెరుగుద్దేమో, ఇది మనకు కలిసి వస్తుంది అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. బట్ జగన్మోహన్ రెడ్డి వేసిన ట్వీట్ అలాగే ఉంది, మెగా ఫ్యామిలీ మొత్తం కూడా కలిసిపోయారు. ఒకవేళ అదే ముందు జరుగుంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఆ మద్దతు కూడా ఇచ్చేవాడు కాదేమో, మెగా ఫ్యామిలీ అంతా ముందే కలిసి ఉంటే. సో ఏది ఏమైనా మొత్తంగా శిల్పా రవిరెడ్డికి అల్లు అర్జున్కి మధ్య కొంచెం గ్యాప్ అయితే పెరిగినట్టుగా తెలుస్తుంది. అల్లు అర్జునే శిల్పా రవిరెడ్డిని కొంచెం దూరం పెట్టినట్టుగా తెలుస్తుంది. ఆ రోజు తనకు మద్దతుగా వెళ్ళటం వల్లే అసలు మెగా ఫ్యామిలీ మొత్తానికి కూడా కొంచెం దూరం అవ్వాల్సిన ఫీలింగు, అలాగే ఫ్యాన్స్లో కూడా ఈ స్థాయిలో వైరం రావటం, ఇవన్నీ ప్రధాన కారణం ఆ రోజు కలవటమే. కానీ బట్ ఆ కృతజ్ఞతను శిల్పా రవిరెడ్డి నిలబెట్టుకోలేదనే భావన అల్లు అర్జున్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా మొత్తంగా ప్రధానంగా సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ ఏంటంటే శిల్పా రవిరెడ్డి ఎక్కడ పుష్ప, నువ్వు ఆ రోజు శిల్పా రవిరెడ్డికి అండగా నిలబడ్డావు, మరి ఈ రోజు నీకు శిల్పా
రవిరెడ్డి ఎందుకు అండగా రాలేదు? ఇప్పటికైనా వాళ్ళ నైజం తెలుసుకోమని చెప్పి ఆ సోషల్ మీడియాలో ఆ పోస్టులు అయితే వైరల్గా మారుతున్నాయి.